గాంధీ సభ ఎందుకంటే తాగే ఉంటాం కదా. ప్రార్థన కూర్చొని ప్రార్థన చేయడమే ఒక విసిరికరమైనటువంటి ఫ్యామిలీ కూడా ఎదుర్కొంటారు కదా. ఆ విసిరికరమైన విసుగులో ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, సంఘం కోసం, సేవ కోసం, పరిచయం కోసం, నేను ఎక్కడికి వెళ్తే సువార్త కోసం వెళ్తే నేను వచ్చేదాకా ప్రార్థన చేస్తున్నది. నన్ను చూసిన తర్వాత మనలో వచ్చేవారు అన్నప్పుడు ఆపేదా ప్రార్థన. అంత ప్రార్థనలో ఎదుగుతూ ఈరోజు నేను దేవుడి సభలో కొనసాగడానికి దేవుడిలో వర్తిల్లని కొంత సహాయం చేస్తాను. తమ సభ్యులు కొంతమంది ఆలోచన మా అమ్మ చుట్టూ చేరి, వేరే రాకమ్మ నువ్వు ఏ సుఖము నమ్ముకుంటే నీకు మాకు సంబంధం లేదన్న 30 మంది ఏ దేశంలో ఆ దేశంలో మమ్మల్ని ప్రేమించే దేవుడు ఉంటారు. దేవుడు స్తోత్రం. ఏ దేశంలో ఆ దేశం వారి చేతులు కాళ్ళు కట్టివేయబడిన వారి ఉన్న ఆసక్తిని ఎవరు కట్టివేయాలి, వారి ఉన్న తీవ్రతను ఎవరు కట్టివేయలేకపోయారు. వారు చూపించిన తెలుగును బట్టి చాలాసార్లు మా జీవితంలో సౌఖ్యం ఉంటే, సుఖం ఉంటే, పరిస్థితులు బాగుంటేనే నిన్ను ఆరాధించేవారు, నిన్ను స్థుతించేవారుగా కనబడుతున్న మమ్మల్ని క్షమించేవారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ స్వరమెత్తి దళమెత్తి నిన్ను స్థుతించి ప్రార్థించినప్పుడు అయా చెరసాల పునాదులు ఒడివేల మేము చేసిన అద్భుతాన్ని బట్టి ఖైదీల హృదయాలు మార్పు చెరసాల నాయకుడు క్రీస్తు ప్రభు దాన్ని అర్థం చేసింది. వదలడానికి సహాయం ప్రభా ఈరోజు ఎప్పుడైతే పౌరులు శిలువలో ఉన్న స్థితిలో ఉన్నారో ఆ హృదయాన్ని స్థుతించినట్టుగా ప్రతికూల వాతావరణంలో కూడా నేను కనపరిచినట్టుగా నువ్వే ప్రభువు అని, నువ్వే రాజు అని, నీవే కీర్తనకు ఆస్పదమని, ప్రభు నీవే రక్షణ ప్రదాతం అని కీర్తించినట్టుగా మా స్వరముల మీద మొట్టండి ఆయన. మమ్మల్ని హింసించేవారు, మమ్మల్ని నిన్ను ఆరాధించడానికి మా గుణములు దాన్ని చూపించి నిన్ను స్థుతించడానికి ప్రభావ మమ్మల్ని అందరినీ మీరు పిలిచుకున్నట్టు తీసుకో. స్థుతి చేయగా సౌవస్కరమని మాకు రాయబడి ఒక చీకటిలో లైట్ లేకపోతే దాని విలువ ఎలా ఉంటుంది? ఉప్పులో ఒక కోరలో ఉప్పు లేకపోతే పరిస్థితి చెప్పండి. మహాత్మత్వం అన్ని వేసిందంట కోరలో. చికెన్ తీసుకొచ్చి మార్కెట్ నుంచి చాలా చక్కగా దాన్ని మంచిగా డ్రెస్సింగ్ చేసి చికెన్ కర్రీ బాగా నటించి